నమస్తే అండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంపై మీ అభిప్రాయం? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ప్రస్తుతానికి బాగుందా? బాగుందండి. రానున్న రోజుల్లో కూడా బాగుందంటారా? ఏమండి ఆ రోజుల్లో ఎలా ఉంటుందో ఈ ఏళ్ళ ప్రస్తుతానికి బాగుంది. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది? 2250. సరిపోతుందా? సరిపోనాక అంతే ఉందండి. అసలు అంటే సరిపెట్టుకుంటున్నారా? సరిపెట్టుకోవాలండి. అంటే చంద్రబాబు హయాంలో వచ్చేదా మీకు పెన్షన్? రాలేదండి. రాలేదా? అప్పుడు ఇంకా వయసు సరిపోలేదండి. ఇంకా ఇప్పుడు వయసు సరిపోయింది ఇచ్చారు. ఒక 5-6 నెలలు ఇస్తున్నారండి. ఇప్పుడు అప్పుడు వయసు సరిపోలేదు కాబట్టి అప్పుడు నీకు రాలేదు, ఇప్పుడైతే ఇస్తున్నారండి. అంటే ఇప్పుడు రేట్లు అవి పెరిగిపోయి అంటున్నారు కదా, నూనె రేట్లు కానీ ఆయిల్ రేట్లు కానీ పెరిగిపోయండి. ఎందువల్ల పెరిగినాయి? పంటలు పండించలేదండి. పంటక రేట్లు పెరిగిపోయి అంటారు. మరి అంతే అనుకోవాలండి అసలు. అంటే ఒక పక్క నుంచి జగన్ గారు ఈ పెన్షన్లు కానీ లేకపోతే నవరత్నాల రూపాయల్లో ఇచ్చి ఇట్లా రేట్లు పెంచేశారని ఒక అభిప్రాయం అయితే ఉంది. దానిపై ఉంటుందండి. మనిషికి ఒక అభిప్రాయం ఉంటుందండి. అసలు రాజకీయానికి ఏముందండి, ఒకరు పేకల దాకా పెట్టినా జరిగింది నాకేం పెట్టలేదు అంటాడు. అది ఆడిది అంతే. ఈ సంవత్సరం ఇప్పుడు ఆ 2000 సరిపోతాడు, సరిపోతాయండి అసలు. అదండి అభిప్రాయం. అంతకే ఉంటుందండి. మానవుడికి అంత లేదు. చంద్రబాబు నాయుడు అని అంతే చేస్తాడు, జగన్ గారు అంతే ఎక్కడ తెచ్చి పెడతాడండి అసలు. ఇప్పుడు నలుగురు పండించాలండి. పండించిన పంటనే దాన్ని డెవలప్మెంట్ చేయనే సరిపోతాడు. కానీ అసలు ఎవరో పండించకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నూనె? ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. ధాన్యం పండితేనే కదా రైతు. ధాన్యం పండితేనే పేదలకు అందరికి కొనుక్కొని దొరుకుతుంది. అసలు ఎవడో పండించడం కూల్ రేట్లు పెరిగిపోయిన పండించడం మానేస్తాం, తిన్నా కూల్ ఉండదు. అప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెద్దండి మనకి? ఏ రాష్ట్రం తెస్తుంది? మన రాష్ట్రంలో పంట మన రాష్ట్రంలో లేదు. ఇంకో రాష్ట్రం వాళ్ళకి సరిపడి కాడికి ఇస్తారు మనకి. అంతేగాని ఎవరిదైనా రూల్ అంతేనండి దానికి అసలు. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ బాగుందంటారా జగన్ గారు? చంద్రబాబు గవర్నమెంట్ బాగానే ఉందండి. ఆ గవర్నమెంట్ బాగుంది. అది బాగుందండి. అదే నీకు. అంతేగాని వాళ్ళనే తప్పు పట్టి పని లేదు, ఇక్కడ వీళ్ళనే తప్పు పట్టి పని లేదండి. ఆ గవర్నమెంట్ పెదలో పెట్టింది వాళ్ళకి దోసినట్టునే. ఇతను దోసినట్టు ఇతను పెదలో పెడుతున్నాడు. నవరత్నాలు అమలు చేసినాయి ఇప్పుడు అమలు చేస్తున్నారా? చేస్తున్నాండి. మరి నవరత్నాలు ప్రకటించారు కదా, ఏం అమలు చేస్తున్నారా? చేస్తానండి. లెక్క ఎట్టుకోవాలండి. మరి నవరత్నాలు చేస్తానండి. అమ్మఒడి ఇచ్చాడండి, బళ్ళో పిల్లలకి ఇచ్చాడు. ఓన్లీ రెండిట్లు అంటే ప్రభుత్వ పాఠశాలలో ఇస్తున్నారు, అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇచ్చేస్తున్నారు కదా. ఏమో మరి ప్రైవేట్ పాఠశాలలో ఇస్తున్నారు. మరి ఆ పిల్లలకి అందరికి వస్తున్నాయి అన్నారు కదా. మరి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులకు మాత్రమే ఇస్తున్నారో మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదని ఒక సోషల్ మీడియా నిన్న చూసాను వార్త. అది బుత్త కూడండి. అది అంతేనా? అంతేనండి. అది గడ్డి తినేవాడు కానీ కూడి తినేవాడు కాదు. అది వచ్చి అందరికి వైసీపీ పార్టీ వాడికి వస్తుంది ఏంటండి అసలు. వచ్చి నిధులు అన్ని అందరికి వస్తున్నాయి. ఇప్పుడు ఎవడికోడికి అందదండి. ఏదో ఆడికి లింక్ ఉంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ లింకులు ఉన్నాయి కదా. ఆడికి ఏదో లింక్ అవ్వలేదు. ఆడికి ఏదో అడ్డొచ్చి ఆడికి ఒకడికి ఆగిపోతే 100 మందితో చెప్తాడు వీడు. నాకు చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు గదినారు వచ్చింది, నాకు ఇప్పుడు జగన్ పరిపాలన ఏం రాలేదని చెప్తాడు. కానండి ఆడికి వచ్చేది ఆడికి వస్తుంది, వీడికి వస్తుంది. ఇప్పుడు రైతులు జగన్ తాలూకు రైతులకు వస్తుంది రైతు భరోసా, చంద్రబాబు నాయుడు తాలూకు రైతులకు వస్తుంది. వచ్చి వాళ్ళకి ఎవడో దరిద్రుడు నాగలాటోడు రాకపోతే రాపోవచ్చు. మరి రానంతలో లోపల నాది ఉందో చేయించుకోవాలి. నేను ఏ కలెక్టర్ ఆఫీస్కి పోయి లేకపోతే ఎక్కడికో పోయి ఆ లింక్ ఎక్కడుందో చూసి చేయించుకోవాలండి. అది చేత కాదు పేదలకి. ఈ లోపల ఏం చేస్తారండి, ఈ ఊరంటే మనుషులను తిడుతూ ఉంటారు. ఇక్కడ లంచ్ కూడా కట్టేసాడు ఆడు, చంద్రబాబు నాయుడు పార్టీ ఓడాడు, ఇల్లు రాచాడు, ఎవడో పార్టీ అండి. అందరూ గవర్నమెంట్కి అందరికీ ఒకటే. అంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఇది ఉన్నారో ఊర్లో గుర్తించుకొని వాళ్ళకి ఇవ్వట్లేదు, ఓన్లీ జగన్ గారు అభిమానులకే ఇస్తున్నారని అయితే అంటున్నారు కదా. నిన్న చూసాను, నిన్న సోషల్ మీడియాలో వార్త చూశారు. ఏ ఊళ్ళోనండి? మా ఊళ్ళో మాత్రం ఉండదండి. అది మా ఊళ్ళో మరి అందరికి వస్తున్నాయి వచ్చేవాళ్ళకి. మన ఏపీ మొత్తం అలానే జరుగుతుంది అంటున్నారు కదా. ఏమో మరి మా ఊళ్ళో జరిగినట్టు ఏం వినలేదండి మేము. మా ఊళ్ళో అందరికి వచ్చేవాళ్ళకి అందరికీ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వచ్చి మంచిగా చేస్తున్నారు. తిరుగుతున్నారండి కుర్రోళ్ళు, ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళ కడ సుఖాలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఊర్లో అడిగితే ఆయన ఏం చెప్పారంటే, వాలంటరీ వ్యవస్థ ఉన్నారు కానీ అప్పుడు రేషనే బాగుండేది, ఇప్పుడు ఎక్కడికో తీసిపోతున్నారు బండిలు, అవి వేస్ట్ అంటున్నాడు. మీరేమంటారు? అప్పుడు రేషన్ అంటే అండి, బండి 2 రోజులకి 3 రోజులకి కలిపిచ్చారండి. ఆ మిషన్ ఇప్పుడు వారంటీలుగా అవసరం లేదండి. అంటే ఆడు సెక్రటరీ కూడా ఉన్నాడు కదా, మన రెవెన్యూ సెక్రటరీ కూడా ఉంటున్నాడు. రెవెన్యూ సెక్రటరీ
ఈ ఈదోడు పత్తంగా ఈ ఏళ్ళ పెట్టినప్పుడు వీళ్ళంగా వస్తే అలా సరిపోద్ది టైము. ఈ 10 ఈదులోళ్ళు కలిపి వచ్చేస్తారు ఇక్కడికి. ఆడు ఒకేసారి వచ్చేస్తాడు, ఏం చెయ్యి ఎంతమందికి ఇస్తాడు? ఆ ఈదికి రేపు వద్దామా మీరు ఆగడంటే వీళ్ళు ఆగలేదు, పులువమని వచ్చేస్తారండి ఇక్కడికి. అప్పుడు ఏం చేస్తారండి అసలు? ఇప్పుడు మీ మీద 400 మంది పడితే ఏం చేస్తారు మీరు? మీరు ముడిచేసి మాట పోతారు మీరు. నేను ఒకనే మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అదో పద్ధతిగా జరుగుతుందండి. అలాగా తప్పు వచ్చింది కానీ బండి తప్పు కాదు. లోపల మిషన్ బంద్ చేయకపోతే ఆయాల పోయేవాడు. వీళ్ళకి మాకు సంటికాడ పోతేనే మాకు ఏతం లేదు. ఉండేవారండి మరి అప్పుడు ఎండలో ఉండేవాళ్ళు. పెన్షన్ డబ్బులు అండి రేపు దానికి ఇవాళ నుంచి పుస్తకాలు పెట్టేవారు అక్కడ పంచదారలో సెక్రటరీ కాడ. ఆ ఇవాళ పెట్టి రేపు పెట్టి ఎల్లుండి ఏదో 3 రోజులకి అంది అయ్యి. ఇవాళ తెల్లజాను 5 గంటలకు వారాన్ని వచ్చి లెగ్గొట్టి నాన్న లెగరాని ఏలేటి ఇంతున్నాడు, డబ్బులు ఇగో చేతిలో పెడతాడు, చేతికి తెచ్చి. వాలంటీర్లు ఉండడం మంచిదంటావు? మరి మంచిదని అనుకుంటున్నాడు. మరి అసలు మరి ఆడెవడో చెప్పాడు అన్నారు, మరి అలాంటి వాడికి మంచిది కాదు. మరి అంటే ఇప్పుడే కింద మీ ఊరు కిందనే చెప్పారు అదండి. ఆడెవడో ఉంటాడండి మరి. అంటే పార్టీ ఇప్పుడు జగన్ పడలేని వాళ్ళు అంటావా? మరి అంతే అనుకోవాలి మరి. అసలు ఇప్పుడు అతను పెట్టిన ఇప్పుడు మీరు జగన్ అంటే మీరు జగన్ గారు అభిమాని కదా, జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారేమో. అలాగే ఉండదండి అది. అసలు నాకు అందరూ సమానంగా ఉంటుంది. నాకు నేను ఎవరి గురించి నేను ఏలాంటి తిరగను. నేను పార్టీ ఉంటది కానీ అంటే నేను అందరినీ మంచి అంటాను. నేను జగన్ గా ఓటేస్తానండి. అబ్బాని ఓటేస్తానండి. మరి చంద్రబాబు నాయుడు చేయలేదు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు కాదు అంటే చంద్రబాబు నాయుడు చేసినాడు. నేను నాకు వచ్చి నిధులు రాలేదండి. నాకు మామూలుగా వచ్చాయి. నాకు పెన్షన్ అంటే రాలేదు కానీ అతను రైతు భరోసా ఏదో ఇతను రైతు భరోసా పెట్టాడు. అతను ఏదో పాలబేడ వేసుకోడు ఎయ్యపోయో అతను అడుగుతున్నాం. ఏదో రుణమాఫీ ఏ వడ్డీలో వాహనాలు అతను చేసాడు. అతను సేవ అతను చేసాడు మనకి. అంతేనండి. మా దృష్టిలో అయితే అందరూ మంచిగానే ఉన్నారండి. ఏంటి తాగమండి. అంటే ఇప్పుడు ఇప్పుడు తాగుబోతాడు అంటాడండి. ఇప్పుడు అర్జెంట్ గా బ్యాందేరేడు పెంచేసాడు. ఇప్పుడు బ్యాందేరేడు పెంచాడంటే బ్యాందే కూలోడు తాగమని ఉందండి అసలు. ఇప్పుడు 200 రూపాయలు కూలోడు అండి. 200 రూపాయలు కూలోడు బ్యాందీ తాగమని ఉంది అసలు. మరి తాగుతాడంటే మరి పిల్ల ఏం తింటారండి అసలు? ఈడ అలవాటు ఉంటే దాన్ని సరిపెట్టుకోవాలండి. ఇప్పుడు తెచ్చేది 200 కదా కూలి. మరి 200 పెళ్ళం కూడా పట్టుకెళ్ళి ఇస్తే కదా అది ఉప్పు పప్పు తెచ్చి వండి పెట్టి. ఏ చంద్రబాబు తగ్గించవచ్చు కదా అప్పుడు. మీ ఊర్లో ఇల్లు వచ్చినాయా? ఇల్లు అంటే కాలనీకి తలం కొన్నారండి, ఇంకా పంచిపెట్టలేదు. అంటే పట్టాలు ఇచ్చారు, మామూలుగా సైటు ఉంది అయితే ఇంకా దాని అందరికంటే ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారండి. టీడీపీ ఉందా? టీడీపీ గవర్నమెంట్ ఉన్నారు మరి ఆ పార్టీదారులు ఉంటారండి. అందరికీ ఇల్లు లేని వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్లే సర్వీస్ చేసి మామూలుగా ఎవరికైతే ఇల్లు లేదో ఆడి పేరుని కోటకు మామూలుగా ఇంటి పని రసీదు కరెంట్ బిల్లు లేనివాడు కల్లా ఇచ్చారండి. మీరు ఇప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ మీద సంతృప్తిగా ఉన్నారంటారు? అలాగండి. వచ్చే రాబోయే రోజుల్లో జగన్ అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు ఈసారి? ఎవరి దశ ఉంటే వాళ్ళకి అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఎవరికి వేస్తారు అసలు? ఏమోనండి అంతే మరి. ఓకే బాబాయ్.